తండ్రులు తల్లులు ఒకవేళ ఈరోజు మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో వారు దారి తప్పుతున్న సైతాను చేతుల్లో ఎంతో కొంత బందీలు అవుతున్నా, లేకపోతే సైతానుకు దొరుకుతున్నా ఎంతో కొంత మన ప్రార్థన లోపమే కారణమై ఉంటుంది. మా అమ్మాయి పాడైపోతుంది, మా అబ్బాయి చెడిపోతున్నాడు, మా అబ్బాయి దూరం అయిపోతున్నాడు దేవుడికి, మా అమ్మాయి దూరం అయిపోతుంది దేవునికి, ఇదిగో ఈ పాపంలో పడిపోయింది, ఈ అలవాట్లో పడిపోయాడు మా అబ్బాయి అని చెప్పి మనం సాధారణంగా బాధపడుతూ ఉంటాం మన పిల్లల గురించి. అలా బాధపడడం కంటే వ్యక్తిగతంగా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. తండ్రిగా తల్లిగా మన బిడ్డల చుట్టూ కంచె వేయవలసిన మనము ప్రార్థన కంచె వేయగలిగామా? బిడ్డల చుట్టూ కంచె వేయవలసిన సమయంలో కన్నీటితో ప్రార్థన చేస్తూ మన బిడ్డల చుట్టూ కాపుదల భద్రత అనే కంచె వేయగలిగామా? తల్లిగా తండ్రిగా నీ బిడ్డల చుట్టూ ప్రార్థన కంచె వేయలేదు కాబట్టే సైతాను లోపలికి జొరబడగలిగాడు. బంగారం లాంటి నీ బిడ్డలను సైతాను దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు, దేవునికి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు, దుష్కార్యాలు చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. మా అబ్బాయి చెడిపోతున్నాడు, మా అమ్మాయి చెడిపోతుందని చెప్పి నువ్వు ఏడుస్తున్నావు. కానీ వాస్తవం ఏమిటయా అంటే, దేవుని సన్నిధిలో నీ కొడుకు కోసం, కూతురు కోసం ఏడవలసిన సమయంలో, కన్నీరు కార్చవలసిన సమయంలో, ప్రార్థించవలసిన సమయంలో నువ్వు చేసిన తప్పేమిటాయా అంటే, టీవీ ముందు కూర్చుని సీరియల్ చూస్తూ కాలక్షేపం చేసేసావు. సెల్ ఫోన్ ముందు కూర్చొని సెల్ ఫోన్లో చెత్త చెదారం చూసుకుంటూ సమయాన్ని పాడు చేసుకున్నావు. తండ్రిగా నీ బాధ్యత మర్చిపోయావు, తల్లిగా ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టేశావు. ఫలితంగా ఇప్పుడు సైతానుగాడు ఇంట్లో ప్రవేశించాడు, ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. నీ ఇంట్లో సుఖం లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఇంటినే నరకంగా మార్చేశాడు. ఇలా నరకంగా సైతాను మార్చడానికి కారణం తెలుసా? ప్రార్థించవలసిన సమయంలో నువ్వు ప్రార్థించలేదు కాబట్టి. నీ కుటుంబం చుట్టూ కంచె వేసుకుని భద్రపరచుకోవాల్సిన సమయంలో భద్రపరచుకోలేకపోయావు కాబట్టే ఈరోజు సైతానుగాడు నీ ఇంట్లో విలయ తాండవం సృష్టించాడు. ఇది వాస్తవం. గ్రహించి కనీసం ఈ రోజు నుంచి అయినా ప్రార్థనా జీవితాన్ని అనవర్చుకొని ప్రార్థన అనే కంచెని చుట్టూ, ఇంటి చుట్టూ, నీ జీవితం చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ ఉద్యోగం చుట్టూ, నీ వ్యవసాయం చుట్టూ, నీ వ్యాపారం చుట్టూ ప్రార్థన కంచె వేసుకున్నట్లయితే మాత్రమే నువ్వు క్షేమంగా, భద్రంగా, సుఖంగా, సౌఖ్యంగా, సమాధానంగా ఉండగలవు. ఆ ప్రార్థనా జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి లోకానుసారంగా జీవించినట్లయితే పోగొట్టుకుంటావు. కుటుంబాన్ని పోగొట్టుకుంటావు, బిడ్డలను పోగొట్టుకుంటావు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు, ఆర్థిక వ్యవస్థను పోగొట్టుకుంటావు, ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకుంటావు, వ్యాపారంలో లాభాన్ని పోగొట్టుకుంటావు, పాడి పంటలను పోగొట్టుకుంటావు. అన్నీ పోగొట్టుకుని ఏం సాధిస్తావు? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ఒకవేళ నువ్వు కలిగి ఉన్న సమస్తాన్ని భద్రపరుచుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, ప్రార్థన. యోబు అరుణోదయమున లేచి తన బిడ్డల చుట్టూ కంచె వేశాడు. ప్రార్థన చేసి తన కుటుంబం చుట్టూ కంచె వేసుకోగలిగాడు. సంగమా, కంచె వేసుకుందాం, ప్రార్థన కంచె వేద్దాం. అది అత్యవసరం, మనందరికీ కూడా అత్యవసరం. ఆనాడు నెహెమ్యా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబం భద్రంగా ఉండాలంటే ఏది ఉండాలి చెప్పండి? ఆ పట్టణం చుట్టూ ప్రాకారం ఉండాలి. ప్రాకారం ఉంటేనే దుష్టులు ఆ పట్టణం మీద దాడి చేయకుండా, వాళ్ళు కలిగి ఉన్న దాన్ని దోచుకొని వెళ్ళిపోకుండా, వాళ్ళు కలిగి ఉన్నటువంటి భార్యలను, అందమైన అమ్మాయిలను లేక బిడ్డలను ఎత్తుకొని పోకుండా భద్రపరుచుకోవాలంటే యెరూషలేము చుట్టూ ప్రాకారము బలంగా ఉండాలి. నెహెమ్యా అదే చేస్తున్నాడు. యెరూషలేము పట్టణం లోపల ఉన్న ప్రజలకు భద్రతను ఏర్పరిచే ప్రక్రియలో చుట్టూ చక్కని గోడను నిర్మిస్తున్నాడు. లేక
పాడైన పతనమైపోయినటువంటి గోడలను తిరిగి నిర్మించే పని చేస్తున్నాడు. తండ్రుల్లో దయచేసి పని చేయండి. ప్రార్థన అనేటటువంటి కంచె వేసుకోవడానికి ప్రయాసపడండి. మా తల్లిలో ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోండి. ఎక్కడెక్కడైతే ప్రార్థన జీవితం కుప్పకూలిపోయిందో, ఆత్మీయత పాడైందో, పరిశుద్ధత పతనమైందో, ఈ రాత్రి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి, అయ్యా నా ప్రార్థనా జీవితాన్ని నేను కోల్పోయా, ఒకప్పుడు చాలా నిష్టగా ప్రార్థన చేసేదాన్ని, భక్తితో ప్రార్థన చేసేవాడిని, పట్టుదలతో ప్రార్థన చేసేవాళ్ళం, కుటుంబంగా కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. కానీ ఎందుకో ఈరోజు మా జీవితంలో, మా కుటుంబంలో ప్రార్థన అనేది కరువైపోయింది. క్షమించు నాయనా, మన్నించాయా అని ఖచ్చితంగా నువ్వు నీ ప్రార్థన బలిపీఠాన్ని చక్కబెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తుందా. నెహెమ్యా ఎక్కడెక్కడ గోడలు బలహీనంగా ఉన్నాయో, కూల్చబడినయో, ఏ గుమ్మములు కాల్చబడినయో వాటన్నిటినీ చక్కగా తిరిగి నిర్మిస్తూ వస్తున్నాడు. ఇప్పటికీ 7 గుమ్మాలు నిర్మించేసేసాడు. ఇక మిగిలింది 3 గుమ్మాలు లేక 3 ద్వారాలు. ఆ 3 ద్వారాలు కూడా త్వరగా మనం ధ్యానించేసి ఇక 4వ అధ్యాయంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం. ఇప్పుడు మనం చూసేటటువంటి గుమ్మం పేరు గొర్రెల ద్వారము. 28వ వచనము. గుర్రపు ద్వారము లేక గుర్రపు గుమ్మము. 28వ వచనంలో మనం చూస్తున్న గుమ్మము గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకు ఎదురుగా బాగు చేసిరి. 8వ గుమ్మం పేరు గుర్రపు గుమ్మం, హార్స్ గేట్. ఎందుకని దానికి హార్స్ గేట్, గుర్రపు ద్వారము లేక గుర్రపు గుమ్మము అని ఎందుకు పెట్టారయ్యా అంటే, ఆ ద్వారం గుండానే సైనికులు యుద్ధం చేయడానికి వస్తారు లేదా వెళతారు. వెళతారు. అది గుర్రాలు ప్రవేశించే లేక గుర్రాలు బయటికి వెళ్ళేటటువంటి ద్వారం. లోపలికి రావాలన్నా లేదా బయటికి వెళ్ళాలన్నా ఆ ద్వారం గుండానే వెళతారు. ఎందుకు వెళతారు? యుద్ధానికి వెళతారు. యుద్ధం ఎందుకు చేయాలి? తమ ప్రజలను కాపాడుకోవాలంటే, శత్రువు నుండి తమ కుటుంబాలను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి. సహోదరి సహోదరులు, మనం కూడా యుద్ధ భూమిలో ఉన్నాం. మన ఆత్మీయతను కాపాడుకోవాలన్నా, మన ఆత్మను కాపాడుకోవాలన్నా, మన బిడ్డలను కాపాడుకోవాలన్నా, మన కుటుంబాన్ని కాపాడుకోవాలన్నా మనం ఖచ్చితంగా ఒకటితో పోరాడాలి. ఎవరితో పోరాడాలో చెప్పండి? సైతాన్తో పోరాడాలి. సైతాన్ యొక్క తంత్రాలతో మనం పోరాడాలి.